శభాష్ సంజీవి ధారావాహిక 2వ భాగం. రచన ఓట్ర ప్రకాష్ రావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: గుడ్డిగోర బ్రాండ్ కూల్ డ్రింక్ తాగడం వల్ల వచ్చే నష్టం గురించి స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు 9వ తరగతి స్టూడెంట్ సంజీవి. దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు, డీలర్ చండు. ఇక శభాష్ సంజీవి ధారావాహిక 2వ భాగం వినండి. వార్డెన్ విశ్వనాథం ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళాడు. విశ్వనాథం అంటూ ఒక కొత్త మనిషి పిలవడం చూసి ఎవరా అని చూశాడు. నా పేరు ఉష్ణకుడు. మీ అనాథ హాస్టల్ అందుంటున్న ఆ సంజీవి వల్ల ఒక సమస్య ఏర్పడింది అన్నాడు. సంజీవి వలన ఏమిటి సార్ అడిగాడు విశ్వనాథం. నేను మద్యం మత్తులో బండి నడుపుతూ వస్తూ అక్కడ పడితే నన్ను, నా వయసును చూడకుండా నన్ను అవమానపరిచేలా మాట్లాడాడు. నేను మా ఊర్లో పెద్ద ధనవంతుణ్ణి, వాణ్ణి అవమానపరచాలి. నా పగ తీరాలంటే నీవే సరైన వ్యక్తిగా తోచింది అన్నాడు ఉష్ణకుడు. అందుకు నేనేం చెయ్యాలి అడిగాడు విశ్వనాథం. ఆ సంజీవి పైన ఎలాగైనా దొంగతనం అంటగట్టి చెడ్డ పేరు తెప్పించాలి. అందువల్ల మీకేమిటి లాభం? అందువల్ల నా మనస్సు చల్లబడుతుంది. నేను చెప్పిన పని చేయడం వల్ల నీకు లాభం ఉంది. అందరి ముందు వాడొక దొంగ అని చెబితే చాలు, నీకు 10,000 రూపాయలు ఇస్తాను, తీసుకో అంటూ 10,000 రూపాయలు చేతిలో పెట్టాడు. సంజీవిపై ఎలాగైనా దొంగతనం అంటగడితే 10,000 రూపాయలు ఇస్తానంటూ ఇచ్చేశాడు. హాస్టల్ వార్డెన్గా సంజీవిపై దొంగతనం అంటగట్టడం చాలా సులభమైన పని. 100 రూపాయలు చూడడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఒకేసారి 10,000 రూపాయలు చేతిలో పెట్టగానే వార్డెన్ విశ్వనాథం కొన్ని క్షణాలు ఆలోచించాడు. ధనవంతుల్లో ఇలాంటి తిక్క ధనవంతులు ఉన్నారని ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ తిక్క ధనవంతులు చెప్పింది చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చాడు. మొన్న ఒక అబ్బాయి దొంగతనం చేస్తే అందరి ముందు తిట్టాను. అంతేకాని నేను ఆ అబ్బాయిని శిక్షించలేదు, పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అలాగే సంజీవిని దొంగగా చెబుతాను, కానీ వేరెక్కడా ఫిర్యాదు చేయను అన్నాడు. నేను చెప్పింది చేస్తే చాలు, నీ మనసుకు బాధ అనిపిస్తే మరుసటి రోజే జరిగింది చెప్పినా నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను ఈరోజే మా ఊరు వెళ్ళిపోతున్నాను అన్నాడు ఉష్ణకుడు. అయినా చిన్న కుర్రాడిపైన ఎందుకంత పగ అన్నాడు వార్డెన్ విశ్వనాథం. అది నీకు అనవసరం, చెప్పింది చేయండి. నేను మీ హాస్టల్ గేటు ముందు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను చెప్పిన పని పూర్తి చేయగానే హాస్టల్ బయటికి వచ్చి నాకు చెప్పండి, నేను సంతోషంతో ఇంటికి వెళ్తాను అంటూ ఏం చేయాలో వివరించి చెప్పాక, విశ్వనాథం, ఈ కవర్ కూడా వాడి సంచిలో పెడితే నీకు ఎటువంటి ఆపద కలగదు. ఒక కవరు అతని చేతిలో పెట్టి వెళ్ళాడు. వీడెవడో పిచ్చి ధనవంతుడు, అయినా 10,000 రూపాయలు ఇచ్చాక ఆ మాత్రమైనా చేయకుంటే ఎలాగా అని మనసులో అనుకున్నాడు విశ్వనాథం. కూరగాయలు తీసుకొని హాస్టల్కు రాగానే గంట కొట్టాడు. టిఫిన్ టైం ఉండగా ఇప్పుడే ఎందుకు గంట కొట్టారా అని ఆలోచిస్తూ హాస్టల్ పిల్లలందరూ గద్దాటి బయటకు వచ్చి వరుసలో నిలబడ్డారు. ఈరోజు ఎవరో ఆఫీసు గదిలో ప్రవేశించి 5,000 రూపాయలు దొంగిలించారు. మర్యాదగా ఆ దొంగ ఎవరో ముందుకు వచ్చి ఆ డబ్బులు తిరిగిస్తే ఇప్పటితో ఈ సంగతి మర్చిపోదాం, లేదంటే మీ భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుంది అన్నాడు. అందరూ మౌనంగా ఉన్నారు. ఒక్కొక్కరి గదిలోనికి వెళ్ళి నేను చూస్తాను, అందరూ ఇక్కడే ఉండండి అని చెప్పాడు విశ్వనాథం. ప్రతి ఒక్కరి గదికెళ్ళి పుస్తకాలన్నీ తీసి పరిశీలించసాగాడు విశ్వనాథం. సంజీవి గదిలోకి వెళ్ళి 5,000 రూపాయలతో పాటు ఉష్ణకుడు ఇచ్చిన కవరు కూడా పుస్తకాల సంచిలో ఉంచిన తర్వాత సంజీవి అంటూ కోపంగా బీచాడు. సంజీవితో పాటు అతని గదిలో ఉంటున్న ఇంకో విద్యార్థి కూడా వెళ్ళారు. ఈ డబ్బులు ఎక్కడివిరా అంటూ సంచిలోంచి 5,000 రూపాయలు తీశాడు విశ్వనాథం. నాకు తెలియదు సార్, ఏడుపు గొంతుతో అన్నాడు సంజీవి. గది బయటకు లాక్కొని వెళ్ళి, ఏరా నీకేం లోటు చేశానురా, నీ మీద ఆవగింజంత నమ్మకం లేకున్నా అందరి గదుల్లో పరీక్షించడం వల్ల నీ గది చూశాను. ఇక మంచివాళ్ళను కూడా నమ్మకూడదని తెలుసుకున్నాను అంటూ పుస్తకాల సంచిని విసిరేశాడు. పుస్తకాల మధ్యలోంచి ఒక కవరు. అదేంట్రా ఆ కవరు అంటూ ఆ కవర్ తీసుకున్నాడు విశ్వనాథం. నిజంగా ఆ కవర్ నా పుస్తకాల మధ్యలో ఎలా వచ్చిందో తెలియదు సార్ అన్నాడు సంజీవి. ఆ కవర్లో ఉన్న తెల్ల పేపర్ తీశాడు విశ్వనాథం. సంజీవికి జరిగిందంతా అయోమయంగా తోచింది.
హెడ్ మాస్టర్ వెంకట్రమణ ఇంటికెళ్ళి జరిగింది చెప్పాలనుకుంటూ అవమానంతో తల వంచుకొని మెల్లగా నడవసాగాడు. సార్, వాడు వెళ్తున్నాడు అన్నాడు ఒక విద్యార్థి. ఈ వయసులోనే దొంగతనం చేసింది కాక పొగరు వేరే అంటూ వెళ్ళాడు విశ్వనాథం. బయట బైక్ మీదున్న ఉష్ణపుణ్ణి చూసి పని అయిపోయిందన్నట్లుగా బొట్టనవేలు పైకెత్తి చూపించాడు. సార్, మీరు చెప్పిన ఆ సంజీవి అవమానంతో ఎక్కడికో వెళ్తున్నాడు. ఉష్ణపుడి దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత హాస్టల్లోనికి వెళ్ళాడు విశ్వనాథం. నేను అనుకున్నట్లే జరిగింది. బాధతో తల వంచుకొని వెళ్తున్న వాడిని మరింత సులభంగా కిడ్నాప్ చేయొచ్చు అని మనసులో సంతోషంతో అనుకుంటూ తన వారికి ఫోన్ చేసి రమ్మన్నాడు ఉష్ణపుడు. సంజీవి పక్కనే ఒక కారు ఆగింది. సంజీవి, ఆ 5,000 రూపాయలు ఏం చేశావు అంటూ ఒక వ్యక్తి దిగి అడిగాడు. 5,000 రూపాయలా? ఏమిటి మీరంటుంది అనుమానంగా అడిగాడు. సంజీవి ముక్కుకు మత్తుమందున్న జేబురుమాలు గట్టిగా అనిపెట్టగానే స్పృహ తప్పాడు సంజీవి. నీళ్లు తీసుకుని వచ్చి సంజీవి ముఖం పైన బాలు చల్లగానే కళ్ళు తెరిచి చూశాడు. నీవు నాలాగే వీళ్ల వలలో తగులుకున్నావా అన్నాడు బాలు. సంజీవి తన కథ చెప్పాడు. నీవు ఆ గుడ్డిగోలా గురించి ఆ ప్రదర్శన ఇవ్వడం వల్ల ఈ కష్టాలు తెచ్చుకున్నావు అన్నాడు బాలు. ఇంతకు వీళ్ళెవరు అడిగాడు సంజీవి. గుడ్డిగోలా పానీయం తయారు చేసే కంపెనీకి చెందినవారు. నీ ప్రదర్శన వారి వ్యాపారానికి ఎక్కడ భంగం కలిగిస్తుందోనన్న భయంతో నిన్నెక్కడికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు మనమున్న స్థలం భారతంలో పద్మవ్యూహం లాంటిది. లోనికి వెళ్ళడమే కానీ బయటకు వెళ్ళడం కుదరదు చెప్పాడు బాలు. అన్నా, నీ పేరేమి? నీవిక్కడకు ఎలా వచ్చావు అడిగాడు సంజీవి. నా పేరు బాలు. నేనిప్పుడు ఇంటర్ చదువుతూ ఉండవలసిన వాణ్ణి. మా అమ్మానాన్నలతో చిన్న విషయానికి గొడవపడి కోపంతో ఇల్లు వదిలి ఒక పట్టణంలోని ఒక స్టార్ హోటల్లో పనికి కుదిరాను. మరి ఇక్కడికి ఎలా? ఆ హోటల్లో నేనే చిన్నపిల్లవాడిని. పని వాళ్ళందరూ నా దగ్గరే పని చేయించుకునేవారు. ఎవడు పిలిచి ఏం చెప్పినా చేయవలసిందే. మరి ఇక్కడికి ఎలా వచ్చాం? ఒకరోజు రూమ్ బాయ్ని పిలిచి, రే బాలు, స్టూడెంట్స్ దిగిన ఆ గదిలో వాంతి ఎత్తారట, వెళ్ళి శుభ్రం చేసిరా అంటూ చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ చూస్తూ ఉంటే భయం వేసింది. అప్పటికే 2 చనిపోయి ఉన్నారు. చివరి దశలో ఉన్న ఆ విద్యార్థి దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది సార్ అని అడిగాను. ఏం చెప్పాడు? వీళ్ళిచ్చిన గుడ్డిగోలలో ఏదో కలిసింది, ఎవరితోనైనా చెప్పు అన్నాడు. ఆ పానీయాల ఏజెంట్ చండు రాగానే జరిగింది చెప్పాను. నేను వేరే ఎవరికైనా చెబుతా అనే భయంతో నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చారు. నేను ఇక్కడికి వచ్చి 3 నెలలు గడిచింది. నాకిక్కడ వంట పని అప్పగించారు చెప్పాడు బాలు. ఇక్కడ వాళ్లకు ఏం పనన్నా సంజీవి అడిగాడు. గుడ్డిగోలా పానీయం ప్లాస్టిక్ క్యాన్లలో వస్తుంది. మత్తుమందు ఏవో కలిపి బాటిల్ నందు ప్యాక్ చేస్తున్నారు అన్నాడు. ఇక్కడ పనిచేసేవారికి ఈ విషయం తెలుసా? బాగా తెలుసు. వాళ్ళు మందు కలుపుతున్నప్పుడు మనం యముడికి బాగా సహాయం చేస్తున్న యమ కింకరులం అని సరదాగా చెప్పుకోవడం విన్నాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మొత్తం 10 మంది ఉన్నారు. వారు తప్ప కొత్తవారు ఎవరూ ఇంతవరకు రాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వంటగది దాటకూడదట. వాళ్ళు పిలిస్తేనే వంటగది దాటి వెళ్లారట. పొరపాటున వచ్చావంటే ఆ రోజు మేము రాక్షసులా ప్రవర్తిస్తాం అంటూ మొదటి రోజే హెచ్చరించారు అన్నాడు బాలు. అన్నా, వాళ్లకు ఇళ్ళు లేవా? ఉన్నాయి. ప్రతివారం ఒకరు సెలవు మీద వెళ్తాడు. ఎవరూ మనతో మనసు విప్పి ప్రేమతో మాట్లాడరు. గత 3 రోజులుగా 4 సెలవు పెట్టారు. అన్నా, నీకెలా తెలుసు? 9 మందికి చేసే వంటను 6 మందికి చేయమంటూ చెప్పారు. మనం ఎలాగైనా బయటకు వెళ్ళి వీళ్ళని పోలీసులకు పట్టించాలి అన్నాడు సంజీవి. బయటకు వెళ్తేనేగా నిరుత్సాహంగా అన్నాడు బాలు. గుడ్డిగోలా పానీయ సంస్థ యజమాని అయిన కాలకేయుడికి ఎప్పటికెప్పుడు జరుగుతున్నదంతా ఫోన్ ద్వారా చండు తెలుపుతున్నాడు. సంజీవిని కిడ్నాప్ చేసిన సంగతి మాత్రం చెప్పలేదు. సంజీవి చెప్పిన సంగతి అందరూ మర్చిపోవాలి. ఆ పిల్లవాడు చెప్పింది మర్చిపోవాలంటే ఏం చేయాలో అది చెయ్యి. ఎంత డబ్బైనా నేను భరిస్తాను. ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ మన కంపెనీ పానీయం కొని తాగాలి అన్నాడు కాలకేయుడు. కాలకేయుడు ఇచ్చే సొమ్ములో సగం ఖర్చు పెట్టి మిగతా సగం నేనే తీసుకుంటా అని మనస్సులో సంతోషంగా అనుకున్నాడు చండు. చండు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఉదయాన్నే జిడ్డు అంగడికి వచ్చాడు. సార్, 3 రోజులుగా ఇంతవరకు ఒక కూల్ డ్రింక్ అమ్ముడుపోలేదు బాధగా అన్నాడు జిడ్డు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. ఆ సంజీవి మెజిషియన్ లాగా ఫోజు కొట్టి
వ్యాపారాన్ని దెబ్బతీశాడు. మనము ఒక మ్యూజిషియన్ పిలిపించి ఈ పిల్లల్ని మార్చాలి అన్నాడు చంద్రుడు. అంటే ఏం చెయ్యాలి సార్? మీ అంగడి ముందు సాయంత్రం ఉచిత మ్యాజిక్ ప్రదర్శన ఏర్పాటవుతుంది. సాయంత్రం బడి వదలగానే నేను పంపిన మ్యూజిషియన్ ప్రదర్శన ప్రారంభిస్తాడు అంటూ ఏమేం చెయ్యాలో వివరించి చెప్పాడు చంద్రుడు. ఇంకా ఉంది శభాష్ సంజీవి ధారావాహిక 3వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.